శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కష్టసుఖాలు కావడి కుండలన్నారు. లోకంలో కష్టాలు పడని వారెవరున్నారు? కష్టాలు సుఖాలు ఉంటేనే అది జీవితం. మహాభారతంలో ఒకనాడు కర్ణుడు శ్రీకృష్ణుడిని అడిగాడట, హే కృష్ణ, పుట్టినప్పటి నుండి నాకు కష్టాలే, పుట్టగానే పుట్టిన వారికి దూరమయ్యాను, విద్య నేర్పిన గురువు శపించాడు, అనేక సందర్భాలలో అవమానింపబడ్డాను, జీవితంలో ఎందుకింత అన్యాయం నాకే జరిగింది అన్నాడట. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, కర్ణ, నా కష్టాలు బాధల ముందు నీ ఒక లెక్క. చెరసాలలో పుట్టాను, పుట్టగానే తల్లిదండ్రులకు దూరం అయ్యాను, పురిటి నుండే నన్ను చంపడానికి కంసుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అనుక్షణం ఎలా రక్షించుకోవాలో ఆలోచనలో ఉన్నాను. జీవితాంతము ప్రేమకు దూరం అయ్యాను. అయినా నీకు నాకు తేడా ఏంటో తెలుసా? నీకు కలిగిన కష్టాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ బాధపడ్డావు, కానీ నేను ప్రతిదాన్ని నవ్వుతూ ఎదుర్కొన్నాను, అందుకే సంతోషంగా ఉన్నాను అన్నాడట. మనిషి జీవితంలో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కలిగినటువంటి కష్టాలు, దుఃఖాలు, అవమానాలను తలుచుకుంటూ బతకడం కంటే వాటిని ఎదుర్కొని సుఖంగా జీవించడమే ఉత్తమమైనది.